ప్రార్థనా మందిరము అనగా బ్యాప్టిస్ట్ మందిరము ఇలా దేవుణ్ణి స్తుతించేదానికి, మహింపరిచేదానికి ప్రభు మనకు మన సంఘానికి ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరిన మీకందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇలా ప్రభువుని స్తుతించేదానికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున ప్రత్యేకమైన ఆదివారంగా మనము చరిత్రలో జరిగిన పరిస్థితులను బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు విధేయునిగా ఉండి 3.5 సంవత్సరము ఆయన సేవా పరిచర్యలో పస్కా పండుగకు ముందు రోజుల్లో ఆదివారమున ఆయన యెరూషలేము ప్రాంతంలోనికి జయప్రవేశము చేసినట్లుగా మనము 4 సువార్తల్లో చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు జయప్రవేశము చేయకముందే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో ముందుగానే ఆయన గురించి చెప్పబడిన ప్రవచన వాక్యం ఇలాగుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందే ఆయన గురించి ప్రవచన వాక్యం చెప్పబడింది. ఏ మాటలైతే బైబిల్లో చెప్పబడి ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక ఆ ప్రవచన వాక్యముల నెరవేర్పు విషయంలో ఆయన దీనునిగా అక్కడ ఏం చదువుతాం? నీ రాజు. ఎవరు? నీ రాజు అని మనం చదువుతాం. సహజంగా రాజులు గుర్రాల మీద, ఏనుగుల మీద ఎక్కి రాజ్యాల్లోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. అయితే నీ రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎక్కి ఆ యెరూషలేము పట్టణంలోనికి జయప్రవేశం చేశాడు. ఎందుకు గాడిదని ఎక్కాడు అంటే ఈ గాడిద శాంతికి చిహ్నంగా ఉంది. అంటే చాలామంది రాజులు రాజ్యాలను జయించే విషయంలో బాధ పెట్టి వారిని చెరబట్టి ఎన్నో విధాలుగా హింసించి ఆ రాజ్యాలను ఆక్రమించుకోవడం కానీ ఆ రాజ్యాల మీద ఆధిపత్యం చేయడం కానీ చూస్తాం. కానీ ఈ రాజు ఉన్నాడే, ఏ రాజు? నీ రాజు. ఈయన దీనునిగా, సాత్వికుడుగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనములో ఆయన గురించి ఏమని రాయబడిందంటే చదవండి దయచేసి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పండి. సియోను కుమారి అంటే యెరూషలేము ప్రజలతో చెప్పండి. అందరి రాజుల్లాగా చెరపట్టేదానికి, హింసించేదానికి, అనేక విధాలుగా బాధ పెట్టేదానికి ఈ రాజు రావట్లేదు. ఈ రాజు ఎలాగొస్తున్నాడంటే సాత్వికుడై, ఎలాగా? సాత్వికుడై, దీనుడై మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రజలతో చెప్పండి, ఈ జయప్రవేశం జరగక ముందే యేసుక్రీస్తు ప్రవేశం జరగక ముందే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు ముందు 6 రోజుల ముందుగా ఈయన యెరూషలేము ప్రాంతంలో ఒలీవ చెట్లు ఉన్న కొండ ప్రక్కన ఉన్న
బేతని అనే గ్రామానికి వచ్చాడు. 6 రోజులు ముందుగానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనాలు నెరవేర్చబడేదాని కొరకై తన్ను తాను శిలువ మరణానికి సిద్ధపరచుకునేదానికి ఆయన దేవుని యొక్క వాక్య లేఖన ప్రకారముగా ముందుకు కొనసాగుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అయితే ఆయన బేతనీ ప్రాంతానికి వచ్చి లాజరు అనే ఆయన ఇంటిలో ఆయన నివాసం చేస్తున్నట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనములో మనం చదవచ్చు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుటకు 6 దినములు ముందుగా వచ్చాడు. అక్కడ వారు చాలండి, చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు 6 రోజుల ముందుగానే వచ్చి లాజరు ఇంటిలో బస చేస్తే, లాజరు ఉన్న ఇంటిలో యేసయ్య ఉన్నాడని ఆ కుటుంబము చాలా గొప్ప ఫంక్షన్ చేసింది, విందు చేసింది. ఈ విందులో అనేకులు యేసును చూడడానికి, యేసు లాజరుని లేపాడు కదా. ఎట్లా లేపాడు? సమాధిలో నుండి అతను బ్రతికించాడు. ఆ సందర్భాన్ని చూసేదానికోసం యూదులలో సామాన్యులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తూ ఉన్నారు, యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ ఉందో మిగిలిన యూదులందరికి కూడా యేసయ్య మీద మరెక్కువ బాధ కలిగిపోయింది. అంటే యేసయ్య వలన యూదుల్లోనే చీలికలు ఏర్పడ్డాయి. అంటే యేసయ్య చేసే అద్భుతాలను బట్టి, యేసయ్య చేసే మహిమ కార్యములను బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నారు. మనం గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ చిన్న పిల్లలు కేకలు వేయడం, లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనములో మనకు ఏం రాయబడుతుందంటే, వారు యేసు చేసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో స్తోత్రం చేశారు. ఏంటంట ఆయన చేసిన అద్భుతం? యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనములో మనకు క్లియర్గా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? ఆయనను లాజరును సమాధుల నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని చాలు లాజరును ఆయన బ్రతికించిన కారణమును బట్టి, ఆయన బ్రతికించేటప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి దాని గురించి సాక్ష్యం ఇస్తూ, ఇదిగో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న ఈ రాజు సామాన్యుడు కాదు. ఎవరినంటే మరణాన్ని జయించే దేవుడు, మరణపు ముళ్ళను విరిచే దేవుడు, చచ్చిన వారిని బ్రతికించే రాజు ఇదిగో మీ ప్రాంతంలోనికి ప్రవేశిస్తున్నాడని పెద్ద పెద్ద కేకలేస్తున్నారు. ఆ కేకలకు, వారు అరిచే అరుపులకు, చేసే స్తోత్రాలకు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కలవరం పుట్టిందంట. ఏంది కలవరం? ఏం జరుగుతుంది మా ఊర్లో? ఇంతవరకు ఇలాంటి ఊరేగింపు, ఇలాంటి అరుపులు, ఇలాంటి కేకలు మేము ఎప్పుడు వినలేదు. ఎక్కడున్నాయి ఆ మాట? 21వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ పట్టణమంతా కలవరం రేగింది. ఏ రేగిందంట? పట్టణమంతా కలవరం పుట్టింది. ఈయన ఎవరు? ఈయన ఎవరు? ఈ ఊరిలోకి వచ్చిన ఈ వ్యక్తి ఎవరు? ఎందుకింత పెద్ద కేకలేస్తున్నారు? ఎవరు మరణాన్ని జయించారని చెప్తున్నారు? ఎవరు మరణించిన వారిని లేపారని చెప్తున్నారు? గుడ్డి వారిని బాగు చేసిన వాడు వస్తున్నాడు అంటున్నారు. ఈయన ఎవరు అని కలవరం పుడితే ఆ అరుపులకి,
ఆ చేసే స్తోత్రాలకి యూదులకి, పరిసయ్యులకి, శాస్త్రులకు మరింత కోపం ఎక్కువైపోయింది. ఈ రోజున కొన్ని సమయాల్లో మన ఇంట్లో ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు, మన ఇంట్లో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎవరొకరు దయ్యం బట్టి ఎగరతూ ఉంటారు. కొంతమంది నిజంగానే దయ్యం బట్టి ఎగరతారు, కొంతమంది దయ్యం ప్రవేశించి అరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు గమనిస్తే గిన్నెలు చెమ్ములు కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అదిరినందువల్ల పడింది అనుకుంటారు, లేదా దయ్యం దోచేస్తున్నాయని చెప్పి అనుకుంటారు. సరే, ఎందుకు జరిగినా ఏం జరిగినా కానీ దేవుని ఆరాధించడం అపవాదికి నచ్చట్లా, దేవుణ్ణి స్తుతించడం అపవాదికి నచ్చట్లా. నచ్చకపోవడం వలన ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో యేసు, నీ శిష్యులను అదుపులో పెట్టుకో, నీ శిష్యులను అదుపులో పెట్టుకో, ఇదిగో చిన్న పిల్లల చేత మీరు అర్పిస్తున్నారు, స్తుతులు చెల్లిస్తున్నారు, వారిని ఆపమని చెప్పు అంటే యేసయ్య అంటాడు వారితోటి, వీరు స్తుతించడం మానేస్తే ఈ బండలు కేకలేస్తాయి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనం చేసే స్తుతికి, మనం చేసే ఆరాధనలకు సంఘంలోనే ఆటంకాలు కలగొచ్చు, సమాజంలో ఆటంకాలు కలగొచ్చు, మనం ఉండే ప్రాంతాల్లో ఆటంకం కలగొచ్చు. రకరకాలైన మనస్తత్వాలు మనుషుల్లో ఉండొచ్చు. ఒక్కో మాట మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకు ఆరాధన జరగకుండా ఉండేదానికి, దేవుని స్తుతించకుండా ఉండేదానికి, పాటలు పాడకుండా ఉండేదానికి సంఘంలోనే కొంతమంది వ్యతిరేకులు కూడా లేయచ్చు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? వారు ఎన్ని చేసినా నా మందిరములో గోడల చేత నేను స్తుతింపజేస్తాను. హల్లెలూయా. మనుషుల నోరులో మోగపోవచ్చు, నా సన్నిధిలో ఉన్న పిచ్చుకలు నన్ను ఆరాధిస్తాయి. మనుషుల నోరులు మూయబడచ్చు మనుషుల భయాల చేత, కానీ అలా కాదు, నా స్వరాన్ని, నన్ను ఆరాధించేదానికి గోడలు ఆరాధించేదానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. రోజున గుర్తుపెట్టుకోండి, నచ్చలేదు యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి నచ్చలేదు. దానికి ఎంత పెద్ద ప్లాన్ వేసారో తెలుసు వాళ్ళు, ఎంత పెద్ద ప్లాన్ వేసారో తెలుసా? ఈ మట్టలాదివారం జరక్క ముందు రోజున లాజరుని చంపేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? లాజరుని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకో తెలుసా? లాజరు సమాధుల నుండి యేసయ్య పిలిచినప్పుడు వచ్చింది, చాలామంది అక్కడ చూశారు. అది అందరికీ కూడా ప్రత్యక్షంగా జరిగిన అద్భుతం, దాన్ని ఎవడు కూడా కాదనలేరు. అయితే ఇప్పుడు ఈ అద్భుతమే జరగలేదు అనేదానికి ఏం చేయాలి? లాజరుని లేపేయాల. యేసయ్య దగ్గరికి యూదులు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు యూదులు అంటే, లాజరుని బ్రతికిచ్చేసాడండి, లాజరుని బ్రతికిచ్చేసాడు, లాజరు సజీవుడిగా లేచాడండి, ఆయన బ్రతికించింది యేసయ్యేనండి. ఇదిగోండి, నేను పుట్టుకతో గుడ్డోణ్ణి, నాకు చూపునిచ్చింది ఆ యేసయ్యే. నేను పుట్టుకతో ఊచకాల రోగిని, నా కాళ్ళను బాగు చేసింది యేసయ్యే. కుష్ఠరోగిని, నన్ను స్వస్థపరిచింది యేసయ్యే అని చెప్పి ఒక్కొక్కరు చెప్తా ఉంటే అరుస్తూ ఉంటే ఆ ఊరు దద్దరిల్లిపోయింది. ఎట్ట దద్దరిల్లిపోయిందో తెలుసా? ఆ ఊరిలో పిలాతుగా ఉన్న వ్యక్తికి యేసయ్యను గురించిన విషయాలు తెలిసేంతగా. హల్లెలూయా. ఆ ఊరిలో ఉన్న రాజులుగా, పరిపాలన చేసేవారిగా యూదుల రాజంట, చచ్చిపోయిన వారిని లేపేవాడంట, సాత్వికుడంట, దీనుడంట, ఆయన ప్రజలందరికీ రాజంట అని అరుస్తూ ఉంటే పిలాతు ఆ అరుపులు దద్దరిల్లిన కారణం చేత, ఓ ఈయన యూదుల రాజా. అందుకే యేసయ్యను పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, మీ యూదుల రాజును మీరు సిలువ వేస్తారా అంటే, ఆయన మాకు యూదుల రాజు కాదని చెప్పి అరుస్తారు. కానీ పిలాతు ఆయన యూదుల రాజు అని ఎలా తెలుసుకున్నాడు? యెరూషలేము పట్టణములో కలిగిన కలవరం వల్ల. అయితే ఈ ప్రజలందరూ కూడా ఎవ్వరి బెదిరింపులకు బెదిరపడలేదండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవులు బెదిరింపులకు ఏదైనా అనుకుంటారేమో అని రకరకాలైన కారణాల చేత బెదిరిపోతూ ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్తాను. చాలామంది క్రైస్తవులకి ఎట్లాగుంటుందో తెలుసా? బైబిల్ పట్టుకుని నీతిలో రావాలన్నా కూడా నామోషిగా ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో, నేను అనుకుంటారేమో, నువ్వేమైనా వ్యభిచారం చేస్తున్నావా,
దొంగతనం చేస్తున్నావా, పాపం చేస్తున్నావా, లూటీ చేస్తున్నావా, అక్రమాలు చేస్తున్నావా, తగాదాలకు పోతున్నావా? ఎందుకు? దేవుని వాక్యం పట్టుకొని, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి, పరిశుద్ధమైన దేవుని ఆరాధించేదానికి వస్తున్నావు. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? ఎందుకు మనుషులకు భయపడతావు? ఏమైనా అనుకొని హేళన చేయని, ఎగతాళి చేయని, ఎన్నైనా చేయని ఎందుకు భయపడతావు? ప్రజలు కూడా ఏమాత్రం భయపడలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రం డైరెక్ట్గానే యేసయ్య ముందే చెప్తా ఉంటే పక్కన చిన్నపిల్లలు ఉండరా, శిష్యులు ఉండరా, యూదులు, సామాన్యులైన యూదులు ఉండరా? అందరూ ఉంటారు. వారు చెప్పినప్పుడు, యేసయ్యకి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారా లేదా? విన్నారా? విన్నారు. కానీ వారు ఏమాత్రం కూడా మాటలకి జంకక, బెదరక, భయపడక మరింతగా బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజున క్రైస్తవులుగా మనము కూడా బిగ్గరగా స్తుతిస్తూ ఏం చేయాలో తెలుసా? మన హృదయాల్ని దేవునికి సమర్పణగా ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఆ పట్టణంలో ప్రవేశిస్తూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారి వస్త్రాలను చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. జనసమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచారు. కొంతమంది చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. చాలు. వారు ఏం చేశారంట? వస్త్రాలను దారి పొడుగునా పరిచారు, చెట్ల కొమ్మలను దారి పొడుగునా పరిచారు. ఎందుకు ఇలా చేశారో తెలుసా? మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. 2 రాజులు 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆ రోజుల్లో ఎవరినైనా ఒక వ్యక్తిని రాజుగా స్వీకరించేదానికోసం, ఏంటండి, రాజుగా వారిని తమ రాజుగా స్వీకరించేదానికోసం ఏం చేసేవాళ్ళంటే వారి బట్టలను గుర్తుగా పరిచేవారు. దారి పొడుగున రాజు ఆ వీధి నగరంలోకి వస్తూ ఉంటే వారి పై వస్త్రాలను తీసి దారి పొడుగున పరిచారు. ఎందుకంటే నిన్ను మా రాజుగా స్వీకరిస్తున్నాము అన్న గుర్తుకేది. మేము నీ బిడ్డలమి, మేము నీ ప్రజలము, నీవు మా రాజువు, నీవు మా ప్రభువు అని చెప్పేదానికి గుర్తుగా బట్టలను పరుస్తారు. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారిని మన రాజుగా అంగీకరించాం. దానికి గుర్తుగా నువ్వేం పరుస్తున్నావు? నీ హృదయాన్ని దేవునికి బలిగా ఇస్తున్నావా? అంటే నీ రాజుగా స్వీకరించేదానికి నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నావా, సమర్పిస్తున్నావా? ఆనాడు ప్రజలు యేసయ్య సాక్షాత్తు వారి ముందే ఉన్నాడు కాబట్టి వారి బట్టలు పరిచారు. ఈరోజున యేసయ్య మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మన హృదయాలను ఆయన పాదాల చెంత పరవాలి. యేసు నామములో గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసయ్య సాక్షాత్తు నిలబడ్డాడు, సాక్షాత్తు వారి ముందే నడుస్తూ ఉన్నాడు. అంటే ఆ గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు కాబట్టి యేసయ్య చూస్తూ ఉండగా వారి వస్త్రాలు పరిచి నీవు నా రాజువు అని చెప్పారు. ఈ రోజున ఆత్మస్వరూపిగా దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి మన హృదయాలను ఆయన పాదాల చెంత పరిచి నీవు నా రాజువు అని చెప్పాలి, నీవు నా ప్రభువు అని చెప్పాలి, నన్ను ఏలే దేవుడు అని చెప్పాలి, నేను అంగీకరిస్తున్నాను అని గుర్తుగా నీ హృదయాన్ని ఆయన పాదాల చెంత పరచాలి. కానీ ఈ రోజున చాలామంది వారి హృదయాలను దేవుని ఎదుట పరచట్లేదు. దేవుని సన్నిధిలో వారైతే ఉంటున్నారు కానీ వారి హృదయాలను దేవునికి ఇవ్వట్లేదు. ఏదో ఉంటుంది కదా, బాడీ యాబ్సెంట్, మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్లు చాలామంది క్రైస్తవులు బాడీ ప్రజెంట్ అయింది కానీ హార్ట్ మాత్రం యాబ్సెంట్లో ఉంది. వాళ్ళ హృదయం మాత్రం దేవునికి సమీపంగా లేదు, ఇవ్వట్లేదు. ఇంకా ఆయన్ని రాజుగా అంగీకరించని వారు చాలామంది ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఆ యెరూషలేం పట్టణంలో ఎవరుంటారు? ఎక్కువ యూదులు ఉంటారు, ఇజ్రాయేలీలు ఉంటారు. అయితే వాళ్ళే కదా అక్కడ ఉండేది, గ్రీసు దేశస్థులు కూడా ఆ పండుగలో ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం మీరు చదివితే
యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం మీరు చదివితే అక్కడ ఎవరెవరున్నారో మనకు స్పష్టంగా వ్రాయబడింది. చదవండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. అంటే అన్యులు కూడా దేవుని ఆరాధించుటకు, వారి హృదయాలను పరిచేదానికి, ఆయన్ని రాజుగా స్వీకరించేదానికి వస్తే, ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న కొంతమంది దేవుని నామాన్ని ఆటంకపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. సంఘాల్ని రకరకాలైన పరిస్థితుల్లో సంఘాల్ని బదనం చేస్తూ ఉన్నారు. మన సంఘానికైతే ఎంతో చక్కటి వాతావరణం స్తుతించేదానికి ఉంది. కొన్ని సంఘాల్లో అయితే ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నాయి. సంఘాల్లో తెలుసా, ఎన్నో వివాదాలు, రాజకీయాలు నడుస్తుంటాయి కొన్ని సంఘాల్లో. మనకైతే దేవుని కృపను బట్టి అట్టి బాధలు లేవు. హల్లెలూయా. సంతోషంగా అందరం ఆరాధించుకోవటం, సంతోషంగా దేవుని మహింపరచడం, మన గృహాలకు వెళ్ళడం, మరలా తిరిగి దేవుని ఆరాధించటం. ఈ రోజున అన్యులు దేవుని విశ్వసించిన వారు అందరూ ఒకే చోట ఉన్నారు. అందరూ ఒకే చోట దేవుని ఆరాధిస్తున్నారు, కేకలు వేస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు. ఈ 4 సువార్తల్లో ఒక్కొక్క సువార్తల్లో దేవుని ఆరాధించే విధానం ఒక్కొక్క విధానంగా రాయబడింది. కొంతమంది స్తోత్రం చేస్తున్నారు, కొంతమంది వారి అద్భుతాలు చెప్తూ కేకలు వేస్తున్నారు, కొంతమంది హోసన్న జయము జయము అని అరుస్తున్నారు. చిన్న పిల్లలైతే గొప్పగా దేవుని, పిల్లలు ఎట్ట అరుస్తారో మనకు తెలియంది కాదు. వాళ్ళు అరిసే అరుపులు ఎట్టుంటాయో మనకు తెలియంది కాదు. వాళ్ళు అరిసే అరుపుల దెబ్బ ఆ ప్రాంతానికి కలవరం కలిగింది. కలవరం, ఆందోళన. ఏం జరుగుతుంది మా ఊరిలో? ఏమవుతుంది మా ఊరిలో? మా ప్రాంతానికి ఏమైంది? మీ ప్రాంతానికి ఏమైంది అంటే, మీ ప్రాంతానికి గొప్ప రాజు వచ్చే వేళ అయింది. హల్లెలూయా. గొప్ప ప్రభు వచ్చే సమయం అయింది అని చెప్తా ఉన్నారు. ఆయన మన దేవుడు, ఆయనే మన ప్రభు. ఎందుకంటే ఆయన లాజరును బ్రతికించాడని చెప్తా ఉన్నారు. దానికి ఆన్సర్ చెప్పేస్తున్నారు. కాబట్టి ఎవడు కూడా ఏం చేయలేకపోతున్నారు. నోరులు మూతబడిపోతా ఉన్నాయి. అందుకే చాలా మందుల్లా అక్కడ ప్రయత్నం చేశారు కదా ఆపాలని. వాళ్ళ చివరికి ఏమనుకుంటున్నారో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయము 17, 18 వచనాలు మీరు చూడగలిగితే, యోహాను సువార్త 12, 17, 18 వచనాలు చదవండి. ఆయన లాజరును సమాధుల నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన సూచక్రియ చేశాడని జనులు విని ఆయన ఎదుర్కొనబోయారు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినాయో చూడండి, ఇదిగో లోకం ఆయన వెంట పోతున్నది. గట్టిగా చపలు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. మనం చేసిన ప్రయత్నాలన్నీ ఎట్ట నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి. ఏం చేయలేకపోతున్నాం మనం. ఎందుకంటే అరుస్తున్న అరుపులకు జవాబు అక్కడే ఉంది. హల్లెలూయా. అరుస్తున్న అరుపులకు జవాబు అక్కడే ఉంది. ఏంటి? యేసయ్య లాజరును బ్రతికించాడంటుంటే లాజరు అక్కడే ఉన్నాడు. చచ్చిపోయి లేచిన లాజరు అక్కడే ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఏం మాట్లాడలేకపోతున్నారు. అందుకే అనుకుంటున్నారు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యేసయ్యను ఆపలేకపోతున్నావురా మనం. చూడండి రా, యేసయ్య వెంట లోకం ఎలాగెళ్తుందో. మనోళ్ళు వెళ్తున్నారు, పక్కన వాళ్ళు వెళ్తున్నారు, గ్రీస్ దేశస్తులు వెళ్తున్నారు, అందరూ ఆయన వెంట వెళ్ళిపోతా ఉన్నారని ఎంతో ఎంతో మదన పడిపోతా ఉన్నారు. ఈ రోజున అపవాది నిన్ను చూచి ఎంతగా మదన పడాలి గుర్తుపెట్టుకో. నిన్ను చూసి అంతే మదన పడాలి. నేను బెదిరిస్తే బెదరటం లేదు, నేను విసుక్కుంటే ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా ఈడ ఆగట్లేదేంట్రా అనుకోవాలి అపవాది నిన్ను చూసి. అట్లా కాదు, ఆయనకి అంత అవసరం లేదు. ఆదివారం రోజు 500 ఎక్కడైనా ఇస్తామని చెప్తే చాలు. బెదిరించబల్లా, భయపెట్టబల్లా, ప్రయత్నాలు చేయబల్లా. ఎంత? 500కు కొనేస్తున్నాడు అపవాది నిన్ను. ఎంతకే? 500.
ఇంకా గట్టిగా మాట్లాడితే 100-200, ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే. ఎందుకో నీకు పెద్ద ప్రయత్నాలు కూడా బల్లా, ఏం చేయబల్లా, చిన్న జాలు ఒక్క బంధువుని పంపిస్తా మీ ఇంటికి. ఏంది? ఒక్క బంధువుని, అంత కూడా బల్లె. అప్పుడే 1 కేజీ మటనో చేపలు తెప్పిస్తా. అవుట్. ఇంకా ఏం అవుట్? ఆరాధనలే, స్తుతిలే, ఏమీలే. అబ్బా ఇవన్నీ కూడా కాదు, ఇంకేం చేయబల్లే. ఒక్క సురికైన మాట భర్త చేత అనిపిస్తా, అంతే. దడదడా దెబ్బదెబ్బే ఇంక ఇంట్లో. ఆడేమో చర్చిలో మోగతా ఉంటుంది అరుపులు, ఇంట్లో కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడేమో ఏం కేకలు? హోసన్నా హోసన్నా. అక్కడేమో నీ ఎంతో చూస్తా, నీ అమ్మంత చూస్తా, మీ నాయనంత చూస్తా అని అక్కడి నుంచి కేకలు. అక్కడ ఒక విధమైన కేకలు. గుళ్ళో ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాటలు? మనల్ని దేవుని ఆరాధించేదానికి ఆపడానికి చేసే అపవాది తంత్రాలు ఇవన్నీ పెద్ద. అక్కడ ఏం చేశారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు బెదిరించారు. ఇంకెన్ని ప్రయత్నాలు చేశారో అంటే వాళ్ళ మాటలను బట్టి మనకేమర్థం అవుతుంది? మనం చేసిన ప్రయత్నాలన్నీ ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి. లోకమంతా ఆయన వెంటబోతా ఉందంటుంటే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆ పండుగలు ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని రకాలుగా దారులు అడ్డగించుంటారో, కానీ కేకలాగలేదండి. హల్లెలూయా. అరుపులాగలేదండి, స్తుతులాగలేదండి, వారి వస్త్రాలు పరచడం ఆపలేదండి. ఈ రోజున నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నీకు కలిగే ప్రతి సమస్యను బట్టి నీ హృదయాన్ని ఇవ్వడం ఆపేస్తా ఉన్నావు, దేవుని స్తుతించడం ఆపేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, దేవుని ఆరాధించలేకపోతున్నావు. చేపల కోసమా, చికెన్ కోసమా, 100-200 కోసమా దేవుని ఆరాధించకుండా ఆపేసేది? చాలామంది గుర్తుపెట్టుకొని, మీరు బాధపడినా పర్లేదు, ఆదివారాల పూట ఊర్లకు బాబాకండి అమ్మా. మనకెట్ట ఉదయం ఆరాధన జరుగుతుంది కదా, ఏమి ఆదివారం బాగుపోతే ఆగిపోండి, సోమవారం సెలవు పెట్టుకుని పోండి. ఆదివారమే జిక్కింది మీకు ఊర్లోకి పోయేదానికే, మధ్యాహ్నం నుంచి పోండి. ఆదివారాలు కూడా ఊర్లకు పోవడం ఏంది? ఇదేంది నాకు అర్థం కాల. అంటే మీరు క్రైస్తవులనా లేకపోతే ఇంకేమనుకోవాలి నేను? ఆదివారాలు ఎందుకు ఉండేది చెప్పండి? ఒకవేళ మీరు ఉద్యోగరీత్యా ఆ ఉద్యోగం చేయించాడు మూర్ఖుడయ్యి కఠినమైనటువంటి రాలేకపోతే వేరు, దానికి మనం ఏం చేయలేం. ఎందుకంటే కొంతమందికి చెప్పినా కూడా ఎండరు, మూర్ఖంగా ఉంటారు, ఆ లెక్క వేరు. కొంతమంది వీళ్ళే చెప్పేస్తారు, ఏమని? సార్ మేము ఆదివారం వస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చేసిన వీళ్ళే చెప్పేస్తారు చెప్పకముందే. మనం ఫస్ట్ చెప్పాలా, వాడు వెనకపోతే మరీ మూర్ఖంగా ఉంటే తప్పదనుకొని పోవాలా. అట్ట కాదని చెప్పి మనమే వాడికి సెలవిస్తుంటే ఒకటి. రెండోది, ఆదివారం పూట ఊర్లుగా పోతా ఉంటే ఇంకా ఈరోజు ఈ గుడి దేనికి? ఇంక మనం ఇంత పెద్ద మందిరం ఇంత చక్కగా ఆరాధించుకునే విధానం దేనికి చెప్పండి? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? అపవాది చెప్పండి ప్రయత్నాలు, తంత్రాలు. ఎందుకు? ఆ కేకలు ఎట్ట ఆపాలని చూశాడో ఇక్కడ కేకలు, అద్భుతాలు ఆపాలని చూస్తా ఉన్నాడు అపవాది. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆరాధించనివ్వట్లేదు. నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేసి ఎన్ని రోజులైందో ఒకసారి గుర్తుపెట్టుకో, ఆలోచించి. ఇంట్లో నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా మోకాలేసి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు తెలుసా? నీ ఇంట్లో నీ భర్తను రేపుతాడు అపవాది. ఎందుకు? ప్రార్థన చేయకుండా భార్యను రేపుతాడు, అత్తను రేపుతాడు, కోడల్ని రేపుతాడు, బిడ్డలను రేపుతాడు. ఆ బాధల్లో పడి ఏం చేస్తావు నువ్వు చెప్పండి? ఆ డిప్రెషన్లో పడి ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం బల్లే. గుడికి పోయేదే ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు నీకు. ఏంది? గుడికి పోయేది ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? అపవాది తంత్రాలు. గుర్తుపెట్టుకోండి. అలా కాలేదు. అక్కడ ఎన్నో చేశారు వాళ్ళు, అలాగేం కాలేదు. యేసయ్యను ఆరాధించారు, వారి వస్త్రాలను పరిచారు, ఆ యొక్క చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి, నీవు నా రాజువయ్యా,
ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు రాజువయ్యా, ఎన్ని బెదిరింపులు వచ్చినా నువ్వు రాజువయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు అయ్యా, అయ్యా నేను నీ బిడ్డనయ్యా అని చెప్పి వారు అరవడం ఆపలేదు, వారిని వారు దేవునికి కనపరుచుకోవడం ఆపలేదు. గొప్పగా 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 అద్భుతంగా ఆ జయప్రవేశం జరిగింది. ఈ రోజున నీ హృదయంలో కూడా దేవుని జయప్రవేశం అంతే గొప్పగా జరగాలంటే ఈ తంత్రాలను ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఈ సమస్యలను ఎదుర్కోవాలి. ఒకవేళ ఆదివారం పూటే నీకెంతో అప్పు కలిగే పరిస్థితి రావచ్చు, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి దూరం చేయాలనే, ఒకవేళ వాటినన్నిటిని బట్టి కూడా నువ్వు దేవుని ఆరాధించుటకు దేవుని సన్నిధికి వస్తే నీకున్న అప్పులని, నీకున్న సమస్యలని, నీకున్న రోగాలని, నీకున్న అపవాది క్రియలని యేసు నామములో దూరం అయిపోతాయి. గుర్తుపెట్టుకో, దూరం అయిపోతాయి. దేవుని కొరకు అపవాది క్రియలను బట్టి నీవు ఎదిరించుటకు దేవుని సన్నిధికి రా. ఎన్ని సమస్యలున్నారా, ఎన్ని కష్టాలున్నారా, ఎన్ని ఇరుకులున్నారా, దేవుని హృదయంలో ఉన్న గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప సంతోషాన్ని కలిగిస్తాడు, నీ దిగులు విచారాన్ని కొట్టేస్తాడు ప్రభు. గుర్తుపెట్టుకో. ఎక్కడైనా తెలుసుకో, ఆనాడు జయప్రవేశం ఎలా జరిగిందో నీ జీవితంలో ఎలా జరుగుతుందో, నీ ఇంట్లో ఎలా జరుగుతుందో, నీ మందిరంలో ఎలా జరుగుతుందో ఒకసారి ఎన్నో ప్రశ్న వేసుకొని ముందుకు కొనసాగు. ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక తీర్మానం తీసుకో. తల వంచు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కార్యం